హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే, త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక అంటూ ఇచ్చారు. 2వ తేదీ నుంచి అర్హులందరికీ రేషన్ కార్డులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అంటూ మనకైతే రావడం అయితే జరిగింది. సో దీని గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికను త్వరలో ప్రారంభిస్తామని, అర్హులందరికీ అక్టోబర్ 2వ తేదీ నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇస్తామని రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం బొజ్జాయిగూడెంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు ఎంతవరకు పూర్తి చేశారో తెలుసుకున్నారు. మంజూరైన పనులను తక్షణం మొదలు పెట్టాలని, ఇంకా మంజూరు కాకుంటే ప్రతిపాదనలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా సరఫరా చేయాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపునకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జాలను అడ్డుకోవాలని, అక్రమదారులు ఎవరైనా కూడా ఉపేక్షించకుండా వారిపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఇంకా టీజీఐడి టీజీఐడిఎస్ఐ చైర్మన్ టీజీఐడిసి చైర్మన్ మువ్వా విజయబాబు, ఇంకా కలెక్టర్లు అద్వైత్ కుమార్ సింగ్, జితేష్ వి పాటిల్ తదితరులు దీనిలో పాల్గొన్నారు అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ కూడా మనకైతే ఇక్కడ ఒక ఫోటో అయితే కూడా ఇచ్చారనమాట. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక అంటూ. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.